అర్జునుడు తన విల్లు పడవేసి ఆవేదనతో తన మనసును అర్థం చేసుకోమని శ్రీకృష్ణునితో మాట్లాడాడు. ఆపై ప్రారంభమైంది భగవద్గీత ఉపదేశం, శాశ్వతంగా మానవాళిని మార్గనిర్దేశం చేసే పవిత్ర సందేశం. 1. సందేహాల సంకటంలో అర్జునుడు. కృష్ణా, నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలుగుతాను? ఎదుటివైపున నా గురువులు, బంధువులు, మిత్రులు ఉన్నారు. వారి రక్తాన్ని చిందించి రాజ్యం గెలవడం నాకు పెద్ద పాపం అని అనిపిస్తోంది. దీనికంటే అడవికి వెళ్లి తపస్సు చేయడం చాలా మంచిదని అనిపిస్తోంది, అర్జునుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన చిరునవ్వుతో పలికాడు. అర్జునా, నువ్వు అజ్ఞానం వల్లే ఈ విచారంలో ఉన్నావు. నువ్వు నీ దేహాన్ని మాత్రమే చూస్తావు. కానీ నువ్వు ధర్మానికి కట్టుబడి నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఈ యుద్ధం నీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాదు, ఇది న్యాయానికి, సమతానికి సంబంధించినది. 2. ఆత్మతత్వం. అర్జునుడి సందేహాలను చూసి కృష్ణుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు. అర్జునా, నీకు విలపించవలసిన అవసరం లేదు. ఆత్మ శాశ్వతం, నాశనమనే భావం దానికి వర్తించదు. ఈ శరీరాలు కేవలం వస్త్రాల వంటివేవే. దేహం మారినా ఆత్మ నశించదు. ఒక వ్యక్తి పాత బట్టలు తీసేసి కొత్తవి ధరించినట్లుగా ఆత్మ కూడా పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను పొందుతుంది. ఈ యుద్ధం తాత్కాలికం, కాని ఆత్మ శాశ్వతం. ఈ సత్యాన్ని గ్రహించు, నీ మనస్సు స్పష్టంగా మారుతుంది, కృష్ణుడు వివరించాడు. అర్జునుడు ఆలోచనలో పడినా కొన్ని సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. 3. ఫల ఆశ లేకుండా కర్మ. కృష్ణా, ఆత్మ శాశ్వతమైతే నేను ఎందుకు కర్మ చేయాలి? నేనెందుకు ఈ లోకాన్ని వదిలి మోక్షం కోసం ప్రయత్నించకూడదు? అర్జునుడు ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడి చూపు తేజోమయం అయింది. అర్జునా, సన్యాసం అంటే కర్మను వదిలేయడం కాదు, అది ఫల ఆశను వదిలేయడమే. ఈ జీవితం కర్మతో నిండి ఉంటుంది. చర్య చేయకుండా ఉండటం అనేది అసాధ్యం. నేనే, ఈ సృష్టికర్త అయిన నేను కూడా సృష్టిని నడిపించేందుకు కర్మ చేస్తాను. నీ కర్తవ్యాన్ని పూర్ణమనసుతో కాని ఫలంపై ఆశలు లేకుండా చేయు. విజయం, అపజయం అన్నివీ తాత్కాలికం. నీ బాధ్యతను ధర్మబద్ధంగా నిర్వర్తించడం చాలా ముఖ్యం, కృష్ణుడు వివరించాడు. 4. విశ్వరూప దర్శనం. కృష్ణా, నువ్వు ఎవరు? జీవితం, మరణం, ధర్మం గురించి ఇలా చెప్పగల నువ్వు ఈ అంతర్మతస్సు పొందడానికి ఎలా సమర్థులవుతావు? అర్జునుడు ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు. అర్జునా, నేను కేవలం నీ స్నేహితుడిని, రథసారథిని మాత్రమే కాదు. నేను సర్వం. నేను ఆది, అంత్యం, సృష్టిలో ఉన్న ప్రతి దానికి మూలం. ఈ మాటలను నిరూపించడానికి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. క్షణంపాటు అర్జునుడి మానవ కళ్లకు దైవ దృష్టి లభించింది. విశ్వం మొత్తం కృష్ణుడి రూపంలో ప్రతిబింబించబడింది. దేవతలు, రాక్షసులు, కాలమనే సంభావితత తన రూపంలో కలిసిపోయాయి. ఆ అద్భుతాన్ని చూసి అర్జునుడు భక్తితో నమస్కరించాడు. కృష్ణా, నువ్వు పరమాత్మవు. నీ మార్గనిర్దేశనం నా జీవితానికి దిక్సూచిక. నన్ను నీ సేవకునిగా పరిగణించు. 5. భక్తి మార్గం. శ్రీకృష్ణుడు అర్జునుడి భక్తి చూసి సంతోషించి భక్తి యొక్క మహత్తును వివరించాడు. భక్తి మార్గం ద్వారా మోక్షం పొందడం చాలా సులభం. నీ కర్మలను, ఆలోచనలను, నీ ప్రాణాన్ని నాకు అంకితం చేయు. నీ అహంకారాన్ని వదిలేయి. నేను నీ పాపాలను పోగొట్టుకుంటాను. భక్తి అంటే పూజలు లేదా ఆహుతుల గురించినది కాదు. అది నిస్వార్థమైన ప్రేమ, విశ్వాసం, శరణాగతి. కొంచెం నీళ్లు, పువ్వు లేదా ఒక ఆకు కూడా ప్రేమతో ఇస్తే అది నాకు స్వీకారమైంది. నేను ప్రతి ప్రాణిలోనూ ఉంటాను. అందరిలోనూ నన్ను చూసి ఏకత్వాన్ని గ్రహించు అని శ్రీకృష్ణుడు చెప్పారు. 6. జీవితంలో సమతుల్యత. కృష్ణా, ఈ ప్రపంచంలో ఆనందం, దుఃఖం, విజయం, అపజయం వంటి వాటికి గురికాకుండా ఎలా జీవించగలం? అర్జునుడు అడిగాడు. సమతుల్యతే జీవన సారాంశం, కృష్ణుడు చెప్పారు. నీరు తగలకుండా నీటిలో పెరిగే కమలాన్ని పోలి ఉండు. ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకో, కానీ దానికి ఆధీనంగా మారవద్దు.
యోగం అనేది సమతులతా శాస్త్రం. మనస్సు, ఇంద్రియాలను నియంత్రించు. అవి నిజమైన శత్రువులు. నియంత్రితమైన మనస్సు శాంతిని ఇస్తుంది. అసంయమితమైనది కేవలం కలవరం తీసుకురాగలదు. 7. ధర్మానికి అంకితభావం. శ్రీకృష్ణుడు యుద్ధానికి గల కారణాన్ని అర్జునుడికి గుర్తుచేశారు. అర్జునా, ఈ యుద్ధం కేవలం రాజ్యం కోసం కాదు, ఇది ధర్మం కోసం. అధర్మం పెరిగి అన్యాయం జరిగిందని నువ్వు తెలుసుకో. ఈ యుద్ధం ద్వారా ధర్మాన్ని స్థాపించడం నీ బాధ్యత. నీ కర్తవ్యాన్ని భయంతో లేదా బంధంతో వదిలేయడం పెద్ద పాపమవుతుంది. అతను అన్నారు, ధర్మం ఎల్లప్పుడూ సులభం కాదు, కాని ఇది అవసరం. ధర్మానుసారం జీవించిన జీవితం అర్థవంతమైనది. 8. జ్ఞానం ద్వారా విముక్తి. శ్రీకృష్ణుడు తన ఉపన్యాసాన్ని ముక్తి సాధించడానికి గల తత్వంతో ముగించారు. అర్జునా, జ్ఞానం మోక్షానికి మార్గం. నీవు ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, నీవు శాశ్వత ఆత్మ. ఈ ద్వంద్వాలను దాటి వెళ్లి ఆత్మను తెలుసుకో. ప్రతి ప్రాణిలోనూ దైవతత్వాన్ని చూడగలిగితే నువ్వు నిజమైన విముక్తిని పొందుతావు. ఆయన ఒక క్షణం ఆగి అర్జునుడి వైపు ప్రేమభావంతో చూశాడు. ఇప్పుడు నీవు స్వేచ్ఛ కలిగి ఉన్నావు, అర్జునా. నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. ఈ బంధాలను వదిలి నీ ధర్మాన్ని ఆచరించు. 9. ధర్మపాలుడిగా అర్జునుడు. అర్జునుడు ధైర్యంగా తన విల్లును తీసుకున్నాడు. కృష్ణ, నీవు నా సందేహాలను తొలగించి నా ఆత్మను జ్వలింపజేశావు. నేను ఇప్పుడు ధర్మం కోసం సిద్ధంగా ఉన్నాను. నీవు నాకు మార్గదర్శకుడు, నేను నీ మార్గంలో నడుస్తాను. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చక్రాన్ని ముందుకు నడిపాడు. యుద్ధం ప్రారంభమైంది. కాన్పు మృదంగ ధ్వనులతో కురుక్షేత్ర గర్జించసాగింది.